విశాఖలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పర్యటిస్తున్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారులతో కేంద్ర రాష్ట్ర హౌసింగ్ మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జోగి రమేష్ లు ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను హర్దీప్ సింగ్, జోగి రమేష్ లు అందజేశారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేదే పీఎం మోడీ ఆలోచన అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు నిర్మిస్తున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఈ జీవితంలో ఏ విధంగా మార్పు వచ్చిందా? మాకు అప్పుడు నలుగురిలోని అంటే మా వీధిలో అన్ని కొత్త ఇల్లే, మాది ఒక్కటే పాత ఇల్లు అయి ఉందండి. అందరూ కూడా కొంచెం ఇదిగా చూసేవారు, చీప్గా. విలువ అనేది ఉండేది కాదు. చక్కగా మా ఇల్లు నిర్మించుకున్న తర్వాత 10 మందిలో వెళ్ళిన తర్వాత మాకు ఒక సొంత ఇల్లు ఉంది అనేసి మేము చాలా గర్వపడ్డాము. నలుగురిలో కూడా గర్వంగా తిరుగుతున్నామండి ఇప్పుడు. మా పేరు మీద ఉందండి. మా పిల్లలు 2 పిల్లలండి. పెద్ద బాబు 10th చదువుతున్నాడు, చిన్న బాబు 7th చదువుతున్నాడు. పెద్దవాళ్ళు 10th ఇంకా చిన్న బాబు ఏమో 7th చదువుతున్నాడు. ఇప్పుడు ఏమైనా బాగా బాగా ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? వచ్చిందండి. నిన్నాళ్ళు అక్కడ ఉండి చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు పిల్లలు. ఇప్పుడు చక్కగా హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని ఇంట్లో చక్కగా చదువుకుంటున్నారు. They used to suffer. Now under a fan they are able to study very well. Wait. మన కరతాళ ధ్వనులతో వారందరికీ కూడా ఒక్కసారి మనం నెక్స్ట్ ఐడ్ లైక్ టు కాల్ జఫరుల్లా దురానీ ఖాన్. వీళ్ళందరూ కూడా ఇల్లు కంప్లీట్ చేసుకున్న వారు. వీళ్ళందరికీ కూడా ఇళ్ళ తాళం చెవులు ఇవ్వడం జరుగుతుంది. ఎంత అదృష్టవంతులు! ఒక్కసారి మరి వారందరూ లాగే మనందరూ కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. నెక్స్ట్ ఐడ్ లైక్ టు ఇన్వైట్ కొల్లి లక్ష్మణరావు. Next, I'd like to invite Yellapu Mani. తీసుకున్నవారు అలా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఎల్లపు మణి గారు, నెక్స్ట్ దొంకాన గోవిందమ్మ, దొంకాన గోవిందమ్మ, నెక్స్ట్ అలిగారి బేగం, నెక్స్ట్ మహమ్మద్ అక్బర్,